ఆదికాండము 39వ అధ్యాయం ఐగుప్తులో యోసేపు ఎదుర్కొన్న శోధనలు మరియు దేవుడు అతనికి తోడుగా ఉండటం గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం ఇలా ఉంది. ఇష్మాయేలీయుల ద్వారా ఐగుప్తుకు తీసుకురాబడిన యోసేపును ఫరో అధికారి అయిన పోతీఫరు కొనుగోలు చేశాడు. యెహోవా యోసేపుకు తోడై ఉండడం వల్ల అతను చేసే ప్రతి పనిలో సఫలుడయ్యాడు. ఇది గమనించిన పోతీఫరు తన ఇంటికి ఆస్తిపాస్తులన్నిటికీ యోసేపును అధికారిగా నియమించాడు. యోసేపు అందగాడు మరియు సుందర రూపం గలవాడు. పోతీఫరు భార్య యోసేపుపై కన్ను వేసి తనతో పాపం చేయమని అతన్ని బలవంతం చేసింది. అయితే యోసేపు, నేను ఇంత గొప్ప దుష్టత్వం చేసి దేవునికి విరోధంగా పాపం ఎట్లు చేయుదును అని ప్రశ్నిస్తూ ఆమె మాటను నిరాకరించాడు. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె యోసేపు వస్త్రాన్ని పట్టుకుని బలవంతం చేయగా అతను తన వస్త్రాన్ని విడిచిపెట్టి బయటకు పారిపోయాడు. అప్పుడు ఆమె యోసేపు తనను అవమానించడానికి ప్రయత్నించాడని అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ఆమె మాటలు నమ్మిన పోతీఫరు కోపంతో యోసేపును బందీ గృహంలో వేయించాడు. యోసేపు జైలులో ఉన్నప్పటికీ యెహోవా అతనికి తోడై ఉండి అతనిపై కృప చూపాడు. జైలు పై అధికారికి యోసేపుపై దయ కలిగేలా చేశాడు. దీనివల్ల జైలులోని ఖైదీలందరి బాధ్యతను ఆ అధికారి యోసేపుకి అప్పగించాడు. యోసేపు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవుని పట్ల నమ్మకంగా ఉండడం వల్ల దేవుడు అతన్ని ప్రతి పరిస్థితిలోనూ ఆశీర్వదించాడు. జైలులో ఉన్నప్పుడు యోసేపు ఫరో అధికారుల కలలకు ఎలా అర్థం చెప్పాడో 40వ అధ్యాయంలో తెలుసుకుందాం.